ఎన్టీఆర్ జయంతి సందర్భంగా హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్లో నివాళులర్పించిన మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు భావోద్వేగానికి గురయ్యారు. ఆయన లాంటి మనిషి మళ్లీ పుట్టలేరంటూ కామెంట్ చేశారు. అణగారిన వర్గాల్లో వెలుగులు నింపిన వ్యక్తి ఎన్టీఆర్ అంటూ మోత్కుపల్లి కొనియాడారు. ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే ఏడిపే వస్తుంది తప్ప మరొకట్లేదు. ఎవడు చూసినా ఎన్ని కోట్లు సంపాదించారు, ఎంత మంచి సంపాదించారనేది లేదు. ఎన్ని కోట్లు సంపాదించారనేటువంటి మాట తప్ప మరి ఇటు సంపాదించారు అంటే దోపిడీ చేస్తేనే డబ్బు వస్తుంది. దోపిడీ చేస్తేనే డబ్బు వస్తుంది. డబ్బు ఎక్కడ ఉంటుందో పాపం కూడా అక్కడనే ఉంటుంది. కాబట్టి ఇవాళ ఏ నాయకుడికి నాయకత్వం చేయాలని లేదు. ఎంతకాలం పరిపాలించాలి, ఎంత డబ్బు సంపాదించాలని తప్ప ఎంత మంచి పేరు తెచ్చుకోవాలనే అభిప్రాయం ఒక్క నాయకుడు కూడా లేకపోవడం దురదృష్టకరం. అందుకే నేను అంటున్నా, ఎన్టీ రామారావు గారికి మళ్ళీ పుడితే బాగుంటుంది. పూటకు గతి లేని వాళ్ళు తాటాకుల గుడిసెల్లో సూర్యచంద్ర బింబాలు తాండవమాడుచునుండ గట్టిగా అనుగాలి వస్తే ఒక్క ఆకు నిలువదాయే. ఈ ఒక్క చిన్న ఆనాడు అభ్యుదయవాదులు పాడిన పాట నా టికెట్ కంటే ముందు ఆయన ముందు ఈ పాట నేను పాడాను. నా భావజాలం కానీ నా మనసులో భావాలు అర్థం చేసుకొని అదే రోజు నాకు టికెట్ ఇచ్చారు. నేను తిరిగింది లేదు. యూనివర్సిటీ స్టూడెంట్గా ఒక్కసారి ఆయన దగ్గరికి వెళ్ళాను. నేను ఈ పాట అనుకో పద్యం అనుకో నేను పాడినప్పుడు పేదవాడి గుడిసెలో ఎండైనా వానైనా ఏదైనా ఒకటే, ఈ పేద ప్రజలకు నేను నాయకత్వం అవసరమని చెప్పాను. మరుసటి రోజు నన్ను పిలిచి టికెట్ ఇచ్చాడు ఆ మహానుభావుడు.